Good morning, students. Today we are going to learn about how to write a letter. By learning this, we can easily get 2 marks from each paper. So, let's start how to write a letter. Okay, children, here I am showing you what are the main parts of letter writing. If you write a letter, you must have to cover all these parts. Okay, then see here, these are the most important main parts: from address, date, to address, subject, salutation, and body of the letter. Here we have to cover 3 paragraphs in body of the letter. First one is introduction, second paragraph is description, and third paragraph is conclusion. And next one, complimentary closing, and the final one is sender's name and signature. So when we write a letter, we have to cover all these main parts like this. Okay, students, this is here I am showing you format of a letter. I mean, this is a structure of a letter. ఒక లెటర్ ఎలా రాయాలి, అందులో మెయిన్ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏదేది రాయాలనేది ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. సో హియర్ వి షుడ్ రైట్ ఫ్రమ్ అడ్రస్. సో లెటర్ ఎవరైతే రాస్తున్నారో వారి అడ్రస్. అండ్ నెక్స్ట్ డేట్, మనం ఎప్పుడు రాస్తున్నామో అప్పుడు డేట్ వేయాలి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ టు రైట్ టు అడ్రస్, ఎవరికి లెటర్ రాస్తున్నామో వారి అడ్రస్. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది 1 లైన్లోనే రాయాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ 1 లైన్లోనే మీ లెటర్ యొక్క సారాంశం మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. అంటే ఏ టార్గెట్తో మీరు లెటర్ రాస్తున్నారో, ఏ ప్రాబ్లం పైన లెటర్ రాస్తున్నారో, దేన్ని కోరుకుని మీరు లెటర్ రాస్తున్నారో ఆ విషయాన్ని, ఆ సబ్జెక్ట్ని ఇక్కడ 1 లైన్లో రాయాలి. అండ్ నెక్స్ట్ సాల్యుటేషన్, ఇక్కడ మీరు ఎవరికి లెటర్ రాస్తున్నారో వాళ్ళని ప్రైజ్ చేస్తూ వాళ్ళకు గ్రీటింగ్ చెప్తూ మనకు లెటర్ స్టార్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ కంప్లీట్ ద బాడీ ఆఫ్ ది లెటర్. ఇక్కడ మనం రాసేటటువంటి లెటర్ మొత్తం కూడా ఇక్కడ రాస్తాము. దీన్ని బాడీ ఆఫ్ ది లెటర్ అంటాము. ఇందులో మళ్ళీ మనకు 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2 అండ్ ద పారాగ్రాఫ్ 3. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇంట్రడక్షన్ రాయాలి. అంటే లెటర్ ఎవరు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు అనేది ఇక్కడ రాయాలి. తర్వాత మీరు ఏ ప్రాబ్లం పైన రాస్తున్నారు అనేటువంటి విషయాన్ని పూర్తిగా ఇక్కడ వివరించాలి. అండ్ ద నెక్స్ట్ చివర్లో మీ టార్గెట్ ఏంటి, అంటే ఈ లెటర్ రాయడం ద్వారా మీరు ఏం సాధించాలనుకున్నారో, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ దిస్ లెటర్ అనేది ఈ థర్డ్ పారాగ్రాఫ్లో రాయాలి. ఇక చివరిగా కాంప్లిమెంటరీ క్లోజింగ్, మీరు ఎవరికైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళకి కాంప్లిమెంటరీ చెప్తూ క్లోజ్ చేస్తాం ఇక్కడ. అంటే ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ ఇలా రాస్తాము. మనకు సోషల్ స్టడీస్లో దాదాపుగా అన్ని కంప్లైంట్ లెటర్సే ఉంటాయి కాబట్టి యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాస్తే సరిపోతుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ ఈ గ్యాప్లో లెటర్ ఎవరైతే రాస్తున్నారో వారి సిగ్నేచర్ రాయాలి, అలాగే లెటర్ రాస్తున్న వారి నేమ్. సో మొత్తంగా ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఏ లెటర్. ఓకే స్టూడెంట్స్, మనకు సాధారణంగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ లెటర్ రైటింగ్ ఉంటుంది, కానీ అక్కడ లెటర్ ఎవరికి రాయాలో చాలా క్లారిటీ ఉంటుంది. కానీ మనకు సోషల్ స్టడీస్లో మాత్రము ప్రాబ్లం మాత్రమే ఇచ్చి ఆ ప్రాబ్లంకి కన్సర్న్డ్ ఆఫీసర్ని ఇవ్వరు, మీరే కన్సర్న్డ్ ఆఫీసర్కి లెటర్ రాయమని చెప్తారనమాట. సో అది కూడా ఎందుకోసం అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరో వారే తెలుసుకోవాలి కాబట్టి కన్సర్న్డ్ ఆఫీసర్ అనేది మనకు ఇవ్వరు ఎగ్జామ్లో. సో మనకే తెలిసి ఉండాలి. అందుకే ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటి కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరో ఒకసారి చూపిస్తున్నాను. ఒకసారి గమనించండి. ఇక్కడ శానిటేషన్ అండ్ క్లీనింగ్, డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ ల్యాంప్స్, బర్త్స్ అండ్ డెత్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మనము మున్సిపల్ కమిషనర్కి లేదా మున్సిపల్ చైర్మన్కి లెటర్ రాయాల్సి ఉంటుంది టౌన్లో అయితే. అదే గ్రామాల్లో అయితే కనుక, విలేజ్లో అయితే కనుక సర్పంచ్కి లెటర్ రాయాల్సి ఉంటుంది. అట్లాగే చైల్డ్ మ్యారేజెస్, సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్, హరితహారం, పొల్యూషన్, చైల్డ్ రైట్స్, మిడ్ డే మీల్స్, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఇస్తే కనుక దానికి కన్సర్న్డ్ ఆఫీసర్ మన ఎంఆర్ఓ లేదా ఇప్పుడు మనం తహసీల్దార్ అంటున్నాము వారికి లెటర్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో జరిగేటువంటి చీటింగ్స్ కానీ, ఫ్రాడ్స్ కానీ, థెఫ్ట్స్ దొంగతనాలు కానీ, లేదా లాసింగ్ యువర్ వాల్యుయబుల్స్, మీ మొబైల్ కానీ, మీ సర్టిఫికెట్స్ కానీ, ఇట్లా ఏవైనా మీరు విలువైనవి పోగొట్టుకున్నప్పుడు కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరంటే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అలాగే సీజనల్ డిసీజెస్, రెగ్యులర్గా వచ్చేటువంటి రకరకాల వ్యాధులు,
దీనికి సంబంధించినటువంటి కన్సర్న్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్. అట్లాగే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఎరువులకు కావచ్చు, విత్తనాలకు కావచ్చు, లేదా ఏదైనా సమస్య ఉంటే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఆఫీసర్ కన్సర్న్ ఆఫీసర్ ఎవరంటే అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్. అట్లాగే మన ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రకరకాల సమస్యలపైన లెటర్ రాయాలంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి లెటర్ రాయాల్సి ఉంటుంది. సో హియర్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ అండ్ ద కన్సర్న్ ఆఫీసర్స్. ఇవే కాకుండా ఇలాగా మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ముందు మీరు ఒక్కసారి ఆలోచించాలి, తర్వాతే లెటర్ రాయడం స్టార్ట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, హియర్ ఐ హ్యావ్ చోజన్ ఏ మోడల్ లెటర్. దట్ ఈస్ write a letter to the concerned officer for a regular cleaning of drainage system in your area or in your locality. ఓకే చిల్డ్రన్, ఇందాక ఇచ్చినటువంటి క్వశ్చన్కి కనుక వస్తే ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పినటువంటి అన్ని పార్ట్స్ను కవర్ చేస్తూ ముందుగా లెటర్ రాసేప్పుడు మన అడ్రస్, ఫ్రమ్ అడ్రస్, ఎవరు రాస్తున్నారో ఆ అడ్రస్, డేట్, తర్వాత టు ఎవరికి రాస్తున్నాము, ఇది క్లీన్లీనెస్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి కాబట్టి మున్సిపల్ కమిషనర్కి ఇక్కడ నేను లెటర్ రాస్తున్నాను. అట్లాగే ద మున్సిపాలిటీ ఆఫ్ గద్వాల్, గద్వాల్. ఇక్కడ సబ్జెక్ట్, ఈ మొత్తం విషయాన్ని మనం ఒక లైన్లో రాయాలి. ఫర్ ద రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడే తెలిసిపోతుంది అనమాట మనం లెటర్ దేని గురించో. ఓకే, తర్వాత రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం. ఇక్కడ వీళ్ళు ఎవరైతే వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ ఒకవేళ మేడం ఉంటే కనుక, లేడీస్ ఉంటే కనుక రెస్పెక్టెడ్ మేడం, ఇక్కడ జెంట్స్ ఉంటే కనుక రెస్పెక్టెడ్ సార్. ఒకవేళ తెలియనప్పుడు రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఈ మొత్తం బాడీ ఆఫ్ ది లెటర్లో మనం 3 పార్ట్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్. ఫస్ట్ మీ గురించి మీరు ఇక్కడ తెలియజేయాలి. ఐ ఆమ్ జి నాగరాజు, రెసిడెన్స్ ఆఫ్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఐ వుడ్ లైక్ టు కంప్లైన్ యూ ఆన్ ది ఇర్రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ అవర్ ఏరియా. ఇలా ఇంట్రడక్షన్ రాసిన తర్వాత నెక్స్ట్ కంటెంట్ రాయాలి. ఇక్కడ డిస్క్రిప్షన్. For the last few weeks the drainages of our colony have not been cleaned and also our roads are remained with full of dust and garbage. This situation is causing for breeding of flies and mosquitoes. It will be very harmful for the residents of our colony. అలాగే చివరి పారాగ్రాఫ్లో వాట్ వీ వాంట్, మనకి ఏం కావాలి ఇక్కడ. I request you to take necessary action as early as possible. I hope a good response from your side, sir. Thanking you, sir. ఇది చివరి పారాగ్రాఫ్. ఇక్కడ కాంప్లిమెంటరీ క్లోజింగ్. యువర్స్ ఫెయిత్ఫుల్లీ, మన సిగ్నేచర్, మన నేమ్. ఇలా రాస్తే కనుక పూర్తి స్థాయిలో లెటర్ పూర్తవుతుంది. ఇక్కడ మీరు ఫార్మాట్తో పాటు ఒకసారి ఇక్కడ ఈ కామాస్ని కూడా గమనించండి. ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత కామా, కామా, డేట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అట్లాగే టు అడ్రస్ దగ్గర కూడా టు దగ్గర అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ కామా, ఇక్కడ కామా, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అలాగే సబ్జెక్ట్ రాసినప్పుడు కూడా చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. అట్లాగే రెస్పెక్టెడ్ సార్ తర్వాత కామా పెట్టాలి. ఇవన్నీ కూడా పంక్చుయేషన్ మార్క్స్, ఇవి ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇలా రాస్తే మీ లెటర్ పూర్తవుతుంది. మీరు ఖచ్చితంగా 2 మార్కులు సంపాదించగలరు.